నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్. ఇంకా వీడియోలోకొస్తే పెద్దోడికైతే మార్నింగ్ స్కూల్స్ అయితే జరుగుతున్నాయండి. 6:30 కల్లా రెడీ అయిపోయి ఉండాలి. 6:40కి ఆటో అయితే వచ్చేస్తదనమాట. నేను మార్నింగ్ 4:30కి లేచిన ఈ పనులన్నీ అయితే అవ్వట్లేదనమాట. ఇంక అందుకోసమే నైట్ టైం భోజనం చేసిన తర్వాత పడిన అంట్లన్నీ నైటే తోమేస్తున్నాననమాట. మార్నింగ్‌కి అంటులు లేకుండా మొత్తం తోమేసి ఇంకా అంటులు తట్టకైతే వేసేసి ఇలా కూలర్ మీదైతే పెట్టేసాము. కూలర్ అయితే చెడిపోయిందండి. ఇంక దాన్ని ఒక స్టాండ్‌గా అయితే ఉపయోగిస్తున్నామనమాట. ఇంకా ఈ చిన్న అరటి గెల మా మావయ్య చేలో నుంచి అయితే తెచ్చాడు. ఇంక పిల్లలు తింటారు కదా అని ఇచ్చైతే వెళ్ళాడనమాట. ఇంక అది బయటే పెట్టిండాను. నైట్ టైము పందికొక్కులైతే వస్తాయండి. మా ఇంట్లో లేవు కానీ మా ఇంటి ముందు బొసుకులైతే పోస్తున్నారు ఇంటి పక్కన వాళ్ళు. ఇంకా బొసుకుల్లో అయితే పందికొక్కులు అయితే ఉంటాయన్నమాట. ఇంకా బయట పెట్టినా మొత్తం అయితే తినేస్తాయని తీసి లోపలైతే పెట్టాను. ఇంకా బయట అంటులు అవి తోమాను కదా, ఇంకా అన్నం మెతుకులన్నీ చీపురు పెట్టి అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఇలా కొన్ని పనులు నైట్ టైమే చేసి పెట్టుకుంటే మార్నింగ్కి నాకు పని అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి మార్నింగ్ కల్లా ఆరిపోతాయి. ఇంకా మార్నింగ్ కిచెన్లో అయితే మొత్తం సర్దేసుకుంటాను. వీటితో పాటు స్టవ్ స్టాండ్లు కూడా అయితే కడిగేసాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి గ్యాస్ బండ్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సామాన్లు కొన్ని తీసి వాటి ప్లేసుల్లో కాకుండా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాను కదా, ఇంకా అవన్నీ అయితే నీట్గా అయితే సర్దుతున్నాను అనమాట. ఇంకా స్టవ్ మీద కొన్ని అయితే పొంగిపోయాయి పాలు అవి. ఇంక అందుకోసమే స్టవ్ కూడా అయితే నీట్గా అయితే కడుగుతున్నాను అనమాట. మా వారికైతే భోజనం పెట్టి నేను ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. మా వారైతే వచ్చి నన్ను అయితే అడుగుతున్నాడు నేను భోజనం చేశానా లేదా అనేది. నేనైతే పిల్లలకి పెడుతూ అయితే మా వారు ఇంటికి రాకముందు అయితే తినేసాను అనమాట. ఇప్పుడే కదండి, ఎప్పుడన్నా సరే మా వారు పని నుంచి వచ్చిన తర్వాత అలాంటప్పుడు కూడా అడుగుతాడు తిన్నావా లేదా అనేది. నన్నైతే ఆ మాట అయితే డైలీ అయితే అడుగుతాడనమాట. ఆ మాత్రం కేర్ అయితే తీసుకుంటాడులేండి. ఇంకా ఇప్పుడు టైం అయితే నైట్ 9:30 అయితే అవుతుంది. ఇంకా గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్ బండ అన్నీ అయితే నీట్గా అయితే కడిగేసాను. ఇంకా ఒక పొడిగుడ్డ తీసుకొని స్టవ్ కూడా అయితే నీట్గా అయితే తుడిచేసాను అనమాట. మా చిన్నోడికేమో నిద్ర వచ్చి నిద్రపోయేసాడు కానీ పెద్దోడికైతే ఇంకా నిద్ర రాలేదు. నన్నైతే పిలుస్తున్నాడు రా మమ్మీ బొజ్జున్నామని అయితే. అమ్మయ్య ఇంకా కిచెన్ అయితే నీట్గా అయితే ఉందండి. మార్నింగ్కి పని లేకుండా అయితే మొత్తం అయితే నీట్గా అయితే చేసేసాను అనమాట. ఇంకా రెగ్యులేటర్ ఆపేనో లేదో ఒక 2-3 సార్లు అయితే చెక్ చేస్తాను అనమాట. అదే అయితే గుర్తొస్తుంటుంది. ఇంకా రెగ్యులేటర్ ఆపేసి వెళ్ళి మా జున్నుని అయితే నిద్రపించాను అనమాట. ఇంకా మార్నింగ్ 5కి నిద్ర లేచానండి. నేను ఈ మధ్య డైలీ మార్నింగ్ లేచి సుప్రభాతం పెట్టుకొని ఇంట్లో పని అయితే చేసుకుంటానండి. ఈ మధ్య అలా అయితే అలవాటైపోయింది. ఇంకా మార్నింగ్ లేచి స్వామివారి సుప్రభాతం అయితే పెట్టేశాను టీవీలో. ఇంకా పెట్టేసి బయట అయితే వాకిళ్ళు అయితే ఊడుస్తున్నాను అనమాట. సుప్రభాతం పెట్టుకొని మార్నింగ్ టైంలో వింటూ పని చేసుకుంటుంటే మనసు ఒక తెలియని ప్రశాంతతతో చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. ఇంక అందులో వేసవి కాలం కదా, ఇంకా ఈ వేసవి కాలంలో మార్నింగ్ టైంలో చాలా చల్లగా అయితే ఉంటుందండి. సమ్మర్లో ఎండ ఎలా ఉన్నా మార్నింగ్ టైంలో చాలా చల్లగా అయితే ఉంటుంది. ఇంకా చల్లగా గాలి అయితే వస్తుంది. ఇంకా నేను బయట కనిపించదని ఈ లైట్లు అయితే వేసాను అనమాట. వేసి బయట ముగ్గు అయితే పెడుతున్నాను. అయినా సరే బయట అంత వెలుతురు అయితే పట్టడం లేదు, చీకటిగానే ఉంది. ఇంకా అందుకోసమే వీడియో అయితే తీయలేదండి. ఇంకా కొంచెం ఎండబడిన తర్వాత ముగ్గు అయితే వీడియో అయితే తీసాను అనమాట. నేను వేసిన ముగ్గు అయితే ఇలా అయితే ఉంది. పసుపు కుంకుమ రంగులతో మొత్తం అయితే ఇలా పెట్టాను. ఇంకా పసుపు కుంకుమ రంగులు పెట్టిన తర్వాత ముగ్గు ఇంత కలగా అయితే ఉందన్నమాట. ఇంకా అప్పుడప్పుడే సూర్యోదయం అయితే అవుతుంది. కొంచెం ఆకాశం మబ్బులు మాయంగా అయితే ఉందన్నమాట. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి ఇల్లు అయితే మాప్ అయితే వేస్తున్నాను. మా పెద్దోడైతే ఇంకా లేవలేదండి నిద్ర. నేనైతే నిద్ర లేపాను. లేపిన తర్వాత వచ్చి
ఇలా హాల్లో అయితే దివాని మీద అయితే పడుకున్నాడు. డైలీ నేను 4-5 సార్లు అయితే నిద్ర లేపాలి, అప్పుడైతే లేస్తాడు. స్కూల్ ఉన్న రోజైతే లేవడు కానీ స్కూల్ లేని రోజు మాత్రం నేను లేపకపోయినా చేసే టైంకల్లా లేచేస్తాడండి. అలా ఉంటుంది మా వాడితో. ఇంకా వాడిని ఎన్నిసార్లు లేపుతున్నా లేయట్లేదు. సరేలే ఇల్లు మాప్ వేసేసి లేపుదామని అయితే వదిలేసాను అనమాట. నేను 5:30 నుంచి స్టార్ట్ చేస్తానండి లేపడము. వాళ్ళు లేసేసరికి 6-6:10 వాళ్ళు అయితే అయిపోద్ది అనమాట. 6:30 కల్లా రెడీ ఉండాలి. ఇంకా 6:40 కల్లా తినేసి ఉంటే కరెక్ట్గా 6:45కి ఆటో అయితే వస్తుంది అనమాట. ఇంతకు ముందు అయితే 9 కల్లా వచ్చేదండి. హాఫ్ డే స్కూల్స్ కదా, ఇప్పుడు మాకైతే ఆటో 6:45కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే అన్నం అయితే వండున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ముందు దేవుడికి పెడదామంటే టైం అయితే మళ్ళీ సరిపోద్దో సాల్లో అయితే ముందైతే పిల్లవాడికి ఇదైతే చేసేస్తున్నాను. మళ్ళీ వాడు తినేసరికి ఇంకా లేట్ అయితే అయిపోద్దని ఒకవేళ చేసేసినా తనకైతే వేసిస్తే తనే తినేస్తాడు. అందుకోసమే కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇంక కిచెన్లోకి వచ్చిన వెంటనే కరెంట్ అయితే పోయింది. సమ్మర్ కదా, కరెంట్ అయితే ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారండి మా సైడ్ అయితేను. ఇంకా కొంచెం చీకటిగా అయితే ఉంది. మార్నింగ్ టైం కాబట్టి వంటగదిలో కూడా కొంచెం చీకటిగా అయితే ఉందన్నమాట. మా పెద్దోడు ఇంతకుముందు ఏం పెడితే తినేసేది. ఈ మధ్య కొన్ని తప్ప మిగతావైతే ఏం తింటో లేదండి. అడిగితే చాలు అన్నిటికంటే ముందు చెప్పే పేరు మ్యాగీ అని. మ్యాగీ చేసి పెట్టి మమ్మీ అని అయితే అడుగుతాడు. కానీ వాళ్ళ ఇంట్లో మ్యాగీ లేకపోయేసరికి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట. అమ్మయ్య, ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చింది. కరెంట్ వచ్చేసరికి కిచెన్లో అయితే లైట్ అయితే వేసాను. ఇందాక దాకా చీకటిగా ఉండేది కదా, ఇప్పుడు లైట్ వేసేసరికి కొంచెం బాగా అయితే కనిపిస్తుంది అనమాట. పెద్దోడికైతే ఫ్రైడ్ రైస్ అయితే వేసి ఇచ్చేసాను. వాడైతే తింటూ ఉన్నాడు. ఇంకా నేనైతే బయటతో ముగ్గైతే పెడుతున్నాను. మార్నింగు కడిగాను కదండి అరుగు, మొత్తం అయితే ఆరిపోయింది. ఇంకా కొంచెం వాటర్ అయితే చల్లి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. మామూలు పొడి నేల మీద వేస్తే ముగ్గు మొత్తం గాలికి ఎగిరిపోద్ది. అదే కొంచెం వాటర్ చల్లితే ఆ తడి కొంచెం పట్టుకుంటుందని చల్లి మరీ అయితే వేస్తున్నాను. ఇంకా ఇంటి లోపల ముగ్గు అయితే ఇలా చిన్న ముగ్గే పెడతానండి. ఎందుకంటే ఇంటి లోపల మాకు వాకిలి చిన్నది కదా, చిన్న ముగ్గు పెడితే నడిచేదానికి ప్లేస్ అనేది ఉంటుంది. అదే పెద్ద ముగ్గులు పెట్టాను అనుకో అసలు ఇంకా నడిచేదానికి ప్లేస్ అనేది ఉండదు. ఇక వేసిన ముగ్గు కూడా తొక్కుతూ అయితే నడుస్తుంటారు. అందులో మా పిల్లలు పక్కన ప్లేస్ల కంటే ముగ్గులో నడిచేదానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇంక వీళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేసినంతసేపు కూడా ఉంచరని కొంచెం చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టాను అనమాట. ఈ మధ్య ఒక 10 డేస్ నుంచి నేను డైలీ 6-7 లోపల అయితే దీపం అయితే పెట్టేస్తున్నాను. వీలైనంత వరకు 6 లోపల అయితే పెట్టేస్తాను అనమాట. ఇవాళ కొంచెం ఇల్లు మాప్ వేసే పనులు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. ఇప్పుడైతే టైము 6:30 అయితే అయింది. మా పెద్దోడిని అన్నం తినమని చెప్పిపోయాను కదా, సగం అయితే కింద పోసి సగం అయితే తిన్నాడు. ఇంకా పెద్దోడికైతే స్నానం చేపించేసి రెడీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పెద్దోడిని అయితే రెడీ చేసేసానండి. ఇంకా ఆటో ఎప్పుడు వస్తే అప్పుడు ఆటో దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా కొంచెం టైం ఉంది కదా అని నేనైతే మిద్ది మీదకి వచ్చి తెల్ల పూలు అయితే కోస్తున్నాను. ఈ చెట్టు పోయిన సీజన్ అయితే
నిండా పూలు పూసిందండి పోయిన ఇదే సీజన్‌లో. కానీ ఈసారి పూలైతే పెద్ద లేవు. ఎక్కడో ఒక 4 పూలైతే ఉన్నాయి. ఇంతకు ముందైతే నేను పటాలకైతే మాలలుగా అయితే కట్టయితే వేసేది. అన్ని పూలైతే ఉండేది. ఇంక నేను మిద్ది మీదకొచ్చేసరికి మా పెద్దోడు గూడా అయితే నాతో పాటు వచ్చాడు. ఇక వాడు స్కూల్‌కెళ్ళే లోపల ఇంట్లో దీపారాధన అయితే చేశాను. ఇంకా అరటిపళ్ళుంటే అరటిపళ్ళే నైవేద్యంగా అయితే పెట్టాననమాట. మా పెద్దోడికి వాడు స్కూల్‌కెళ్ళే లోపల దీపారాధన చేస్తే చాలా ఇష్టమండి. ఒకాళ ఎప్పుడైనా లేట్ అయ్యి చేయలేదనుకో, "ఏం మమ్మీ ఇవాళ దీపం పెట్టలేదు" అనైతే అడుగుతాడు. ఇంకా ఆటో వచ్చేసరికి మేమైతే ఆటో దగ్గరికైతే వెళ్తున్నామనమాట. ఆటో అయితే మా ఇంటి దగ్గరగా రాదండి. ఇక్కడ కొంచెం వీధులు చిన్నగా ఉండేసరికి టర్నింగ్ తిప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉంటదని అక్కడ మహాలక్ష్మి అరుగు దాకైతే వస్తది. ఇంక మహాలక్ష్మి అరుగు దాకైతే వెళ్ళి అక్కడైతే ఆటో అయితే ఎక్కిపియాలి. పెద్దోడైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయాడు. చిన్నోడైతే లేచి స్నానం చేసి ఫ్రైడ్ రైస్ తిని ఆడుకుంటున్నాడు. ఇంక నేను మధ్యాహ్నానికైతే వంటైతే చేస్తున్నాను. సాంబార్ చేస్తున్నానండి. సాంబార్ కోసము పప్పైతే ఉడకపెట్టి ముద్దకంతో మెదిపేశాను. మిక్సీ పనిచేయట్లేదండి. అత్తమ్మ మొన్న మిక్సీ ఇచ్చింది కదా! అది కూడా అయితే ఇప్పుడైతే తిరగట్లేదు. ఇంక అందుకోసమే పప్పైతే కొంచెం ఎన్నిచ్చేసాను. ఎన్నిచ్చేలు అయితే పోసేసాను. ఇంక సాంబార్‌లోకి కొంచెం వెల్లిపాయ దంచి వేసుకుంటే మాత్రం చాలా బావుంటదండి టేస్టు. మా ఇంట్లో అయితే కూరగాయలవి ఎక్కువగానే తింటారు పిల్లలు గానీ, మా వారు గానీ. అందుకనే నేను కొంచెం సాంబారు ఎక్కువగానే చేస్తాననమాట. ఇంకా లాస్ట్‌లో అయితే సాంబార్ పొడైతే వేసేసాను. ఇంకివాళ సాంబారు అలాగే మొన్న నాన్న ఆకుకూరైతే తెచ్చాడండి. ఇంకా ఆకుకూర తాలింపైతే చేశాననమాట. సాంబార్‌లో కొంచెం ఇంగ వేసి కరివేపాకేసేసరికి మంచి ఫ్లేవర్ అయితే ఉందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది ఇల్లంతా. ఇంకా మా పెద్దోడొచ్చే టైం అయితే అయింది. ఇంక ఇంటికైతే రోజు 12:30కి అయితే వస్తున్నాడు. ఇంకా మా వారు అలాగే పెద్దోడు ఇద్దరైతే వచ్చారండి. ఇంక భోజనాలైతే పెడుతున్నాననమాట. సాంబార్‌లో అన్నీ దెబ్బలు పడేటట్టే ఏస్తానండి వాళ్ళకి గూడాను. అలా ఏసి కలిపైతే పెడతాను. మా చిన్నోడు ఏం తినడు గానీ ఇలా మెత్తగా కలిపేసి పెడతాననమాట. నేనిక్కడ అన్నం పెడుతుంటే వాడు చూడండి అక్కడ టీవీ దగ్గరైతే ఎక్కుతున్నాడు. ఒక టీవీ వాళ్ళ అన్న పగలగొట్టాడు. ఈ టీవీకి టెండర్ పెడుతున్నట్టున్నాడు. ఇక చూసి అరిచేసరికి వస్తున్నాడనమాట. వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. ఈ వీడియో నచ్చితేనే కదండి ఇంతసేపు చూసారు. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ బ్లాగ్స్.